అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ యొక్క ధనుసు రాశి వారికి రాబోతున్నటువంటి ఫిబ్రవరి నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. యాక్చువల్గా వచ్చేటప్పటికి మొదటి 13 రోజుల వరకు కొంచెం స్లో డౌన్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వరకు కుజుడు ధనస్థానాల్లో, కుటుంబ స్థానాల్లో నీచత్వం పొందున్నాడు. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్ క్రియేట్ చేస్తుంటుంది. బట్ ఏంటంటే స్టిల్ ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి ఆరోగ్యంగానే ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఎక్కడికైనా దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. కాకపోతే విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు, జ్యువెలరీ ఏదైతే ఉంటుందో, డబ్బులు కానీ ఎక్కడైనా పెట్టి మర్చిపోవటం కానీ, లేకపోతే ఎవరన్నా మనం మర్చిపోయినటువంటి డబ్బులు కానీ, లేకపోతే మన జబ్బులో ఉంచే డబ్బులు కూడా కొట్టేయడానికి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. అంటే దొంగలు తస్కరించగలుగుతారు మన డబ్బులు. అంటే చీటింగ్ జరగడానికి కూడా, మోసపోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. ఎందుకంటే కుజుడు బాలేడు. కుజుడు డిబ్లియేటెడ్ స్టేట్, అంటే నీచత్వమైనటువంటి స్థితిలో ఉన్నాడు. దాని యొక్క ప్రభావం వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉండేటువంటి వారితో కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి. జనరల్గా సొసైటీ ఇప్పుడు ఎలా ఉందంటే, మనం ఎవరికైనా సరే వారి కింద పడిపోతే వాళ్ళని పైకి నుంచోబెట్టినా సరే వీడు నన్ను ఎందుకు నుంచోబెట్టాడా అనేటువంటి ఆలోచన సమాజంలో ఉంది. ఇప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారు మంచి మనసుతో ఎదుటి వారికి సహాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా సరే వాళ్ళు తప్పుగా అనుకునేటువంటి ఒక విషయం ఉంటుంది. అదేవిధంగా కోపం అనేది కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ, రిలేషన్షిప్స్లోనూ, ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తలతో కూడుకొని ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్త ఉండాలి. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మన విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. మెయిన్గా 13వ తారీఖు నుంచి అందరికీ బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా ఉన్నప్పటికీ కూడా 13th నుంచి వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క స్థానచలనం జరుగుతున్నది. 13వ తారీఖున ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎప్పుడైతే రవి మకరం నుంచి కుంభంలోకి 13వ తారీఖున మారుతున్నాడు, దీని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం, నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉండటం, జాబ్ లేకుండా చాలా రోజులు కష్టాలు పడుతున్నటువంటి వారు. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ శని ఉంది. అర్ధాష్టమ శని వల్ల ఎటువంటి ఇష్యూస్ వస్తాయి? జనరల్గా జాబ్ పరంగా ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటాయి. దాని తర్వాత ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్సెస్, మదర్తో కొంచెం అంత కరెక్ట్గా ఉండకపోవటం, రిలేషన్షిప్స్, మనం ఒకటి అనుకుంటే మన మదర్ ఇంకోటి అనుకోవటం, దాని తర్వాత అది కుటుంబంలో చిన్న ఇష్యూస్ ఏర్పడడం, సొంత గృహంలో కూడా చిన్న ఇష్యూస్ జరగటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది కూడా కొంచెం రాబోయే రోజుల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి వస్తుంది. ఈ మంత్లో ఆ అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. అంటే జాబ్ పరంగా ఉండేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ని కొంచెం సాల్వ్ చేసుకొని మంచి ప్లేస్కి వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏదైతే కాలసర్ప దోషం జరుగుతున్నదో, అంటే 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖున స్టార్ట్ అవబోయే పంచగ్రహ కూటమితో కూడుకున్నటువంటి ఈ కాలసర్ప దోషం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అడ్వాంటేజ్గా మారుతున్నది. అంటే తృతీయంలో జరుగుతున్నది కాబట్టి, పాపగ్రహ కూటమి తృతీయంలో జరిగినప్పటికీ అది యోగాన్ని ఇస్తుంది. మెయిన్గా ఎటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అంటే నూతన ఉద్యోగ అవకాశాల్లో అనుకూలత, పేరు ప్రఖ్యాతులు, సంఘంలో గౌరవము, గుర్తింపు పొందడం, 10 మందిలో వీరు చేసేటువంటి పనికి యోగాన్ని అంటే 10 మందిలో గుర్తింపు పొందగలగటం అనేది ఒక మంచి అడ్వాంటేజ్ పాయింట్. వాటితో పాటు ఎన్నో రోజులుగా ఈ యొక్క మెరిటల్ డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటున్నటువంటి వారు వాటికి ముగింపు పలకాలి అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. లైక్ డైవర్స్ తీసుకోవాలని చెప్పి, రెండో వివాహం చేసుకోవాలని చెప్పి కొన్ని ఆలోచనలు వస్తాయి. అటువంటి ఆలోచనలకి ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అవి ముగింపు పలకాలి. ఎన్ని రోజులు అని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతారు. అలాంటి కోర్టు చుట్టూ తిరిగేటువంటి కొంతమందికి కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఇది ఒక మంచి పరిణామంగా ఉపయోగపడుతుంది. అంటే తృతీయంలో ఉండేటువంటి కుజుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి వీరు చేసేటువంటి ప్రయత్నాలు, రాజకీయమైనటువంటి అండదండలు కలిగిసి రావటం అనేది కూడా ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. ఓవరాల్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి ఫిబ్రవరి నెల అనేది
అనుకూలతతో కూడుకున్నటువంటిది. ఫిబ్రవరి 24 తర్వాత కుజుడి యొక్క మార్పు యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఫిబ్రవరి 13 నుంచి కూడా యాక్చువల్గా గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్గా సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. టీవీ మీడియా రంగాల్లో పనిచేసేటువంటి వారికి అవకాశాలు ఎక్కువగా పొందగలుగుతారు. ప్రేక్షకాదరణ పొందగలుగుతారు. మీడియా వాళ్ళకి బాగా మంచి అవకాశాలు పొందగలుగుతారు. ఇవన్నీ ఓవరాల్గా వచ్చేటప్పటికి ఒక పాజిటివ్ మూమెంట్లోకి ఈ లైఫ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. యాక్చువల్గా వీరు అర్ధాష్టమ శని వల్ల చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని వీరు ఫేస్ చేస్తున్నారు. హెల్త్ పరంగాను ఇంపాక్ట్ అనేది ఉంది. వాటన్నిటి నుంచి కొంచెం రికవరీ, ఆ లైఫ్ అనేది ఒక ముందుకి వెళ్తూ ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే గత సంవత్సరంలో ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో వివాహం ఉందంటారా? వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, పునర్వివాహ ప్రయత్న విషయాల్లోనూ ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంది. వాటి గురించి చేసేటువంటి ప్రయత్నాలు కూడా వచ్చేటప్పటికి రాబోయే రోజుల్లో అనుకూలంగా ఉంటాయి. అంటే ఈ ఫిబ్రవరి మంత్లో వీరికి అవకాశాలు మెయిన్గా వచ్చేటప్పటికి జాబ్ పరంగా అవకాశాలు, అదేవిధంగా ఈ యొక్క మ్యారిటల్ గురించి కూడా చేసేటువంటి విషయాలు పురోగమన స్థితిలో, అంటే ఒక పాజిటివ్ వేలో ఉంటాయి. గురుగారు, ముఖ్యంగా మరి ఎవరికైతే సంతానం లేదో సంతాన యోగం ఉందంటారా మరి ఈ మాసంలో? సంతాన ప్రయత్న సంబంధితమైన విషయాలకి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ మంత్ అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 24 నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్, దుబారా ఖర్చు అనేది కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కుటుంబ స్థానాల్లో, ధనస్థానాల్లో వచ్చేటప్పటికి కుజుడు పాపగ్రహంగా ఉన్నాడు. వాటి వల్ల అన్నెసెసరీగా మెయిన్గా వచ్చేటప్పటికి ఈ కట్టాల్సినటువంటి డబ్బు, అంటే అప్పు పరంగా తీసుకున్నటువంటి డబ్బు పెరగటం. అంటే అప్పు చేస్తూ పోతూ ఉంటే ఏమవుతుంది, అప్పు కొండలాగా పెరిగి కట్టలేనటువంటి ఒక పరిస్థితిలోకి తీసుకెళ్తుంది. అటువంటి ఒక సిచ్యువేషన్కి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దుబారా ఖర్చు, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఇష్యూస్ కలదు. ఎందుకంటే రాబోయే 24వ తారీఖు నుంచి వచ్చేటువంటి కాలసర్ప దోషం అనేది కొంచెం అడ్వాంటేజ్గా ఉన్నా ఓవరాల్గా ప్రపంచం మీద ఇది నెగిటివ్గా ఉంటుంది. జాబ్ పరంగా కొన్ని సిచ్యువేషన్స్, ఇష్యూస్ని వీరికి కాదు ఓవరాల్గా క్రియేట్ అవ్వడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి అనవసరంగా దుబారా ఖర్చు ఎవరైనా సరే చేయొద్దని చెప్పి చెప్తారు. గురుగారు, ఈ మాసం అంతా ఇంకా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఈ రాశిలో ఉండేటువంటి వారు 24th వరకు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం. తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని ప్రభావం ఎదుర్కొంటున్నారు. అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటికి రావడం కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, మరియు అదేవిధంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కానీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అక్కడ నువ్వుల నూనెతో శని ముందు దీపారాధన చేయండి. దాని తర్వాత శనికి తైలాభిషేకం చేయండి. నల్లటి కంబలి ఏదైతే ఉంటుందో కంబలిని అక్కడ ఉండేటువంటి బిచ్చగాళ్ళు కానీ ఎవరికైనా సరే దానం ఇవ్వండి. అండ్ బెడ్షీట్ అనమాట, బెడ్షీట్ దానం ఇవ్వటం అనేది మంచిది. వీటన్నిటితో పాటు వీరు 13వ తారీఖు వరకు కూడా సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, తామ్రపాత్ర అంటే రాగి పాత్రలో నీటిని తాగటం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురుగారు, మొత్తం మీద ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.